హాయ్ మై డియర్ ఫౌండర్స్. వెల్కమ్ బ్యాక్ టు షేక్ సినఫండి హబ్. ఈ యొక్క వీడియోలో ఏంటంటే నిన్న లైవ్ వెబినార్ అయితే జరిగింది. సో, మన ఇండియా మన ఇండియన్స్ చాలామంది ఏంటంటే అంటే లైక్ ఎస్పెషల్లీ ఏపీటీఎస్‌లో ఏంటంటే ప్రజలు ఆ వెబినార్‌ని అటెండ్ చేసుకోలేకపోయామని చాలామంది అంటే కొన్ని మెసేజెస్ అయితే నాకొచ్చాయి. ఎలా అంటే అక్కడ ఇన్విటేషన్ లింక్ కనిపించలేదని, లేకపోతే మా ఓఈఎస్ లాగిన్ చేయలేకపోయామని, ఇలా కొన్ని గ్లిచెస్ అండ్ క్వెషన్స్ అయితే నా దగ్గరికి రావడం జరిగింది. సో, వాటికి ఆన్సర్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అదే విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే గుర్స్మింద దిలాన్ నుంచి వచ్చినవి కావచ్చు, లేకపోతే క్రిస్ జాన్సన్, మార్టి వీటిల లైవ్ గురించి కావచ్చు. ఇలా కొన్ని అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో, ఎవరు కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఆన్ పాసివ్ అప్డేట్స్ అనేవి ఏం చేయాలో మీకు తెలుసు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోవాలి అంతే. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఓఈఎస్ గనక లాగిన్ అవ్వలేకపోతున్నారంటే మీకు ఖచ్చితంగా అంటే చాలా రోజుల తర్వాత మేబీ లాగిన్ అయ్యి ఉండుండాలి. లేకపోతే మీరు మీ పాస్‌వర్డ్ అంటే క్రెడెన్షియల్స్ సపోర్ట్ ఉండాలి. ఇలా జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఒకసారి పాస్‌వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది రీసెట్ చేసుకోవడం అంటే ప్రొసీజర్ ఏదైతే ఉందో మీరు వన్స్ ఓమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత కింద పా ఫర్గెట్ పాస్‌వర్డ్ కొడితే మీరు ఆల్టర్‌నేటివ్ ఈమెయిల్ ఇస్తే ఏంటంటే ఆ ఆల్టర్‌నేటివ్ ఈమెయిల్‌కి రీసెట్ చేసుకునే లింక్ మీకు జనరేట్ అవుతదనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత ఈవెన్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత కూడా రావట్లేదు. అంటే మీ నెట్‌వర్క్ ఏమైనా అంటే అప్ అండ్ డౌన్ లాటెన్సీ అంటే మన యొక్క ఓఈఎస్ ఎలా ఉంది అంటే లాటెన్సీ కాన్స్టాంట్‌గా ఉండడం అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏమైనా మన నెట్‌వర్క్‌లో గ్లిచెస్ ఉన్నా కూడా ఏంటంటే మనకి ఓఈఎస్ అనేది సరిగ్గా ఓపెన్ కాదనమాట. సో, అవన్నీ కూడా మేక్ ష్యూర్ అబౌట్ ఇట్. సో, అవన్నీ సెట్ చేసుకుంటే మీకు ఓఎస్ అనేది లాగిన్ అవ్వడం జరుగుతదనమాట. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికేంటంటే లైవ్ వెబినార్‌లో చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. అండ్ దీని తర్వాత ఏంటంటే గుర్స్మిందర్ దిలాన్ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అది సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. అదేంటంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసింది మనం ఎక్స్‌పెక్ట్ చేసి వెబినార్‌ని ఎప్పుడు కూడా అటెండ్ కాకండి. సో, యాస్ పర్ అప్డేట్ ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి అప్డేట్ ఇవ్వనివ్వండి. అప్డేట్ ఇచ్చిన తర్వాత మీరు దాని గురించి డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఆడియో క్లిప్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం లైక్ ఎట్లా అంటే లాంచింగ్ పరంగా లేకపోతే ఆహ్, విత్‌డ్రాల్స్ పరంగా, ఎర్నింగ్స్ పరంగా సో, ఇలా మనం ఎక్స్‌పెక్ట్ చేసుకొని ఇలా వెబినార్స్ అటెండ్ అవుతున్నామని చెప్పేసి. సో, ఇలా కాదు మన ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో, స్టేటస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఉన్నాయో, స్టేటస్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్స్ ఉన్నాయో, అవి చెప్పడానికి యాష్ ముబారే వస్తున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఫస్ట్ ఆయన చెప్పింది వినండి. దాని తర్వాత డెసిషన్ తీసుకోండి తప్ప అంటే ఇక్కడేంటంటే ఆయన చెప్పినట్టు, ఆయన అనుకున్నట్టు చేద్దామని వచ్చారు తప్ప, మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేసేసుకొని దాన్ని రీచ్ అవ్వాలి అని ఆయన ఉద్దేశంలో లేదు కాబట్టి, మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఫస్ట్ ఆయన చెప్పింది వినేసి, దాని తర్వాత ఆయన అసలు ఏమంటారో అంటే ఆయన అప్డేట్ ఇవ్వడానికి వస్తున్నారని చెప్పేసి 'బృస్మిందర్ దిలాన్' అయితే ఆడియో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓఈఎస్‌లో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే చాలా మందికి పాపప్ రావట్లేదని చెప్పేసి అన్నారు. అది అలా అయితే ఉండదు. సో, ఖచ్చితంగా ఎవ్రి ఫౌండర్‌కి ఓఈఎస్‌లో పాపప్ అయితే వచ్చింది. చాలామంది షేర్ చేసుకున్నారు పాపప్ వచ్చిందని చెప్పేసి. క్రిస్ జాన్సన్ గారు కూడా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ జరిగాయి. సో, అంటే వన్స్ లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఏమైనా గ్లిచెస్ ఉన్నాయంటే సపోర్ట్‌కి మీరు టికెట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ ఈమెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీకు ఆల్రెడీ సపోర్ట్ మెయిల్ అనేది మనకి ఓఎస్‌లో కనిపిస్తుంది. లేదా మనకి వెబ్‌సైట్‌లో గూడా గూగుల్‌లో కొట్టినా గూడా మనకి సపోర్ట్ మెయిల్ వస్తదనమాట. సో, నో వరీస్ ఆన్ థట్. సో, మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో గూడా సపోర్ట్ మెయిల్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఇవి గైస్ ఈరోజు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టే కనెక్టెడ్ విత్ ఓఈఎస్ అంటే ఓఈఎస్‌తో కనెక్ట్ అయ్యి ఉండండి. అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి తప్ప ముందే మీరు ఎక్స్‌పెక్టేషన్ చేసి గాని ఓఎస్‌లో అది రాలేదు, ఇది రాలేదని అనుకోకండి. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్ సినపటి హబ్ ఆల్సో. సో, మంచి అంటే ఇలా అప్‌కమింగ్ అప్డేట్స్ కూడా రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. ఇవి గైస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ పాసివ్. సో, ఓఈఎస్‌లో కూడా అండ్ రిమైనింగ్ థింగ్స్ మన వల్ల ఎవరైనా లైవ్ పెట్టినా కూడా క్రిస్ జాన్సన్, రెడ్ రిఫ్రాన్ కావచ్చు, విలియం కావచ్చు, ఎవరు జుగ్రస్మిందర్ దిలాన్ కావచ్చు. ఇలా ఏం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మన ఫౌండర్స్‌కి రీచ్ అవ్వడానికి మన ఛానెల్‌లో అప్డేట్స్ వస్తున్నాయన్నమాట. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్ సినఫ్. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.